ప్రభాస్ సినిమా అంటే ఈ మాత్రం రేంజ్ ఉంటది. ఎందుకంటే సినిమా రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉంది. కానీ అప్పుడే 100 కోట్ల బిజినెస్ లెక్కలతో ట్రేడ్ వర్గాల మైండ్ బ్లాక్ అవుతోంది. అవును, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో చూపించడానికి మరో మెగా అప్డేట్ వచ్చేసింది. సీతారామం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఫౌజీ. ఫస్ట్ లుక్, టైటిల్ గ్లిమ్స్ తోనే నెక్స్ట్ లెవెల్ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కంటే ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఒక్క సౌత్ ఇండియన్ డిజిటల్ రైట్స్ కోసమే నెట్ఫ్లిక్స్ ఏకంగా 180 కోట్లు కుమ్మరించినట్లు ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. అసలు ఈ 100 కోట్ల డీల్స్ వెనుక ఉన్న నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఫౌజీ సినిమా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దాదాపు 180 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం సౌత్ రేట్సే ఈ రేంజ్ లో ఉంటే ఇటు హిందీ థియేట్రికల్ హక్కులను కూడా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏఏ ఫిలిమ్స్ సుమారు 60 కోట్లకు పైగా చెల్లించి దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మెగా డీల్స్ పై మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఇవన్నీ ట్రేడ్ వర్గాల అంచనాలే అయినప్పటికీ కేవలం హిందీ డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ అన్ని కలుపుకుంటే రిలీజ్ కు ముందే ఫౌజీ నాన్ థియేట్రికల్ బిజినెస్ లోనే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చేలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఫౌజీ సినిమాపై ఎందుకంత క్రేజ్? ఎందుకంటే హను రాఘవపూడి ఈ చిత్రాన్ని 1930ల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమం, యుద్ధ వాతావరణం, దేశభక్తి ఎమోషన్స్ తో కూడిన ఒక పవర్ఫుల్ స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో ప్రభాస్ ఒక ఆర్మీ బెటాలియన్ లీడర్ పాత్రలో రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఆయన సరసన సోషల్ మీడియా సెన్సేషన్ కొత్త బ్యూటీ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ లాంటి లెజెండరీ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఏకంగా 700 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ విజువల్ వండర్ ను నిర్మిస్తున్నారు. ఇటీవల నిర్మాత నాగవంశీ కూడా భారతీయ ప్రేక్షకులు ఇప్పటి వరకు స్క్రీన్ పై చూడని ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోంది అని చెప్పడంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. షెడ్యూల్స్ అన్ని పక్కా ప్లానింగ్ తో పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ 3న ఫౌజీని పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న 180 కోట్ల ఓటీటీ డీల్, 60 కోట్ల హిందీ రైట్స్ అనేవి అఫీషియల్ కాకపోయినా ప్రభాస్ ఉన్న క్రేజ్ కు ఇది చాలా చిన్న నెంబర్ అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే ఈ రికార్డులు మరికొంత స్ట్రాంగ్ గా మారే అవకాశం ఉంది. సలార్, కల్కి సినిమాలతో ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ప్రభాస్ ఇప్పుడు హను రాఘవపూడి మార్క్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాతో వస్తుండటంతో థియేటర్స్ లో పూనకాలు గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా రిలీజ్ కంటే ముందే ఫౌజీ క్రియేట్ చేస్తున్న ఈ నాన్ థియేట్రికల్ బిజినెస్ హల్చల్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డులకు తెరలేపుతోంది. మరి హను రాఘవపూడి ఈసారి కూడా తన సీతారామం మ్యాజిక్ ను రిపీట్ చేసి ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందిస్తారని మీరు భావిస్తున్నారా? ఈ క్రేజీ కాంబోపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.